నిన్ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా మానసికంగా వాడుకుని ఈ రోజు ఈ అమ్మాయి నెంబర్ బ్లాక్ లో పెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. వీడియో చివరి వరకు వినండి. ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎలా నాశనం చేశాడో తెలుస్తుంది. అసలు ఏం జరిగిందంటే వీళ్ళ పరిచయం అయిన కాడి నుంచి ఈ అబ్బాయి చెప్పే మాయమాటలు ఆ అమ్మాయి గుడ్డిగా నమ్మేసేది. నిన్ను పెళ్లి చేసుకుంటాను, బంగారులా చూసుకుంటానని చెప్పి శారీరకంగా మానసికంగా అనేక సార్లు వాడుకుని కొన్ని రోజుల నుంచి మెసేజ్ కి రిప్లై ఉండట్లేదు, ఫోన్ సరిగ్గా ఎత్తట్లేదు. ఏంటి ఈ అబ్బాయి ఎలా చేస్తున్నాడని చెప్పేసి ఈ అమ్మాయి అనుకుంది. ఏమైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి, లేకపోతే వేరే ప్రాబ్లం ఏదైనా అయ్యి ఉంటదని చెప్పేసి భ్రమపడింది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఒక 2 రోజుల క్రితం ఆ అబ్బాయి అమ్మాయి నెంబర్ పూర్తిగా బ్లాక్ లో పెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. అది ఈ అమ్మాయికి ఎలా తెలిసిందంటే ఫ్రెండ్స్ ద్వారా వేరే వాళ్ళ ద్వారా ఆ అబ్బాయి వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయికి పెళ్లి అయిపోయిందని తెలిసింది. ఇప్పుడు ఈ అమ్మాయి నెత్తి నోరు బాదుకుని ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితిలో ఉంది. అరే మీరు ఫస్ట్ వాళ్ళకి క్లారిటీగా చెప్పండి, నాతో పెళ్లి గట్రా ఏమవ్వదు, ఉన్నంతకాలం ఇద్దరం సుఖంగా ఉందాం, వెళ్ళిపోవాల్సిన టైంలో వెళ్ళిపోదాం అని చెప్తే వాళ్ళు మీలాంటి వాళ్ళు అయితే ఉంటారు. అరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు శారీరకంగా ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళతో చెప్పేయండి నాకు ఇలా కావాలని చెప్పి. అంతేగాని మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళకి హోప్స్ పెంచి వాళ్ళని వాడుకుని వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మీ దారి మీరు చూసుకుంటే వాళ్ళన్నీ కాదనుకుని మీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని సర్వస్వం మీకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ జీవితం ఏమవుతుంది? అది ఎంత పాపం అది. వాళ్ళు మీరు చేసిన దాన్ని తలుచుకుని జీవితాంతం నరకం అనుభవించాలి కదా. మీరు ఎందుకు అర్థం చేసుకోరు? అసలు ఇప్పుడు ఇలా అవసరాల కోసం వచ్చే నా కొడుకులను ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? ఇప్పుడు ఈ అమ్మాయి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిదో కామెంట్ లో రాయండి. అరే ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ రోజు నువ్వు మోసం చేసి హ్యాపీగా ఉండొచ్చు, కానీ కర్మ అన్నది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నీ వల్ల బాధపడిన వాళ్ళ ఉసురు ఖచ్చితంగా నీకు తగులుతుంది, నీ దోల తీర్చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీరే మనుషులు కాదు, అవతల వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అర్థమైంది అనుకుంటా. మంచిది.